గణేశుడు మరియు మాయామంత్రమైన మామిడిపండు. ఒకరోజు శివుడు మరియు పార్వతీదేవి కొండపై విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నారద మహర్షి వచ్చాడు. అతని చేతిలో ఒక బంగారు మామిడిపండు ఉంది. నారదుడు చెప్పాడు, ఈ మామిడి పండు చాలా ప్రత్యేకం. ఇది ఒకరే తినాలి మరియు తినినవాడు లోకంలోనే తెలివైన వాడవుతాడు. గణేశుడు మరియు కార్తికేయుడు ఇద్దరూ ఆ పండు కోసం గొడవపడ్డారు. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెట్టాడు. మీరిద్దరూ ప్రపంచం 3 సార్లు తిరిగి వచ్చి నాపై తిరిగి వస్తే ఎవరు తొలుగా వస్తారో వారికి ఈ పండు. కార్తికేయుడు వెంటనే తన మయూరంపై ఎక్కి ప్రపంచాన్ని చుట్టేందుకు బయల్దేరాడు. గణేశుడు మాత్రం కదలలేదు. ఎందుకంటే అతని వాహనం చిట్టి ఎలుక కదా. అంతలో గణేశుడు ఓ అభిప్రాయానికి వచ్చాడు. అతను శివుడు మరియు పార్వతిని 3 సార్లు చుట్టేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. గణేశుడు నవ్వుతూ చెప్పాడు, నాన్నా అమ్మా, మీరు నాకు అంతా, మీరు నా ప్రపంచం. అందుకే మీను 3 సార్లు చుట్టినా అది ప్రపంచాన్ని చుట్టడమే. శివుడు, పార్వతి హర్షంతో నవ్వారు. గణేశుడి తెలివి చూసి అతనికే ఆ మాయామామిడి పండు ఇచ్చారు. కథలోని పాఠం: తల్లిదండ్రులు మన ప్రపంచం. వారిని గౌరవించడం గొప్ప జ్ఞానం. ఇంకా ఇలాంటి కథలు వినాలి అని ఉంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ చిన్నార్లు.